కావ్య అయితే రాజుతో కోపంగా మాట్లాడి పంపించేసరికి కనకానికైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక విషయం తెలుసుకుందా అని చెప్పేసి స్వప్నకైతే ఫోన్ చేస్తానమాట. కానీ స్వప్న అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక రుద్రాన్ని ఫోన్ లిఫ్ట్ చేసరికి సరే అని చెప్పేసి ఇక కనకం అయితే ఫోన్ కట్ చేస్తే ఇక కావ్య అసలు ఎందుకు తిరిగి వచ్చేసిందో, అసలు ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కనకం అయితే ఆలోచిస్తూ ఉండగానే కృష్ణమూర్తి అయితే ఏంటి కనకం ఇది, అటు కూతురు చెప్పక ఇటు అల్లుడు గారు చెప్పక విషయం మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఇంతలో మేము ఉన్నాంగా చెప్పడానికి అని చెప్పేసి అపర్ణాదేవి ఇంద్రాదేవి వాళ్ళు అయితే వస్తారనమాట. ఇక వెంటనే కనకం అయితే ఇక ఆత్రంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక ఇద్దరిని. వదిన గారు అది ఎందుకు ఇంటికి కోపంగా వచ్చేసింది, ఎంత సడన్గా ఎందుకు వచ్చింది, పైగా అల్లుడు గారితో కూడా కోపంగా మాట్లాడి పంపేసింది అని చెప్పేసి కనకం అయితే చెప్తూ ఉంటుంది అనమాట. మీకేం చెప్పలేదా అని చెప్పేసి ఇద్దరు అయితే కనకాన్ని అడగగానే చెప్పలేదు అని చెప్పేసి కనకం అయితే చెప్తుంది అనమాట. అయితే మాకు చెప్పలేదని చెప్పేసి ఇద్దరు అత్త కూడా ఇద్దరు అంటారనమాట. అదేంటి ఇందాకే కదా మేము ఉన్నాగా చెప్పడానికి అన్నారు, ఇప్పుడేంటి ఇలా అంటున్నారని చెప్పేసి కనకం అయితే ఇసుగ్గా అడగగానే అప్పుడు అలా అన్నామా, అయితే ఇప్పుడు ఇలా అంటున్నాం అని చెప్పేసి ఇక అపర్ణాదేవి ఇద్దరు ఒకేసారి అంటారనమాట. ఇక కనకం అయితే కోపంగా ఏంటమ్మా ఇది ఇలా కామెడీ చేస్తున్నారు, నాకు విషయం తెలియక తల బద్దలైపోతుందని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇక వెంటనే ఇంద్రదేవి అయితే ఎందుకే అలా కాకిలా అరుస్తున్నావు, కాస్త ప్రశాంతంగా ఉండు, ముందు నా మనవరాలు ఎక్కడుందో చెప్పు, వెంటనే అభినందించాలని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక వెంటనే కృష్ణమూర్తి అయితే లోపల ఉందమ్మా అని చెప్పేసి చెప్తాడు. ఇక నలుగురు కావ్య దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇక కావ్య అయితే బాధగా కూర్చొని ఉంటుంది అక్కడ. ఇక లోపలికి వచ్చిన ఇంద్రాదేవి అపర్ణాదేవి అయితే కావ్యని అయితే పొగడడం మొదలు పెడతారనమాట. నువ్వు చేసిన ప్లాన్కి నా మనవడికి గుండె జారిపోయిందని చెప్పేసి ఇంద్రాదేవి, అవును కావ్య మంచి డ్రామా ఆడుతున్నావు, లెటర్ చూసేసరికి మాకు కూడా చాలా భయం వేసింది తెలుసు అని అపర్ణాదేవి అంటూ ఉండగానే కనకానికైతే ఏం అర్థం కాదనమాట. లెటర్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతుంది. వాడు మారడం గ్యారంటీ, వాడి నిర్ణయం మారడం గ్యారంటీ అని చెప్పేసి ఇంద్రాదేవి, అవును కావ్య వాడికి నీది నాటకం అని తెలియక తెగ టెన్షన్ పడిపోతున్నాడు వెధవా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే సంతోషంగా చెప్తూ ఉంటారనమాట కావ్యతో. ఇక కావ్య అయితే ఇది డ్రామా కాదు అత్తయ్య గారు, నేను నిజంగానే ఆ ఇంటి నుంచి వచ్చేసానని చెప్పి షాక్ ఇస్తానమాట. ఏముంటున్నావే పిచ్చిగాని పట్టిందా, ఇదంతా వాడిని లైన్లో తేవడానికి ఆడుతున్న డ్రామా కదా అని చెప్పేసి అడుగుతుందనమాట. కాదత్తయ్య అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది. ఉన్న పలంగా ఇంట్లోంచి వచ్చేయడానికి నీకు వచ్చిన కష్టం ఏంటని చెప్పేసి ఇంద్రాదేవితో కోపంగా అనగానే నాకు కష్టం వచ్చిందని రాలేదమ్మమ్మ గారు, నా కారణంగా ఎవరు కష్టపడకూడదు బాధపడకూడదని వచ్చేసాను, మా గొడవల కారణంగా అప్పు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే వచ్చానని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. ఇక అదంతా విన్న కనకం అయితే మాకేం అర్థం కావడం లేదని చెప్పేసి అంటుంది అయోమయంగా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కనుక, వీడి దీన్ని అబార్షన్ చేయించుకోమంటున్నాడు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే చెప్పగానే ఇక కృష్ణమూర్తి కనకం ఇద్దరు అయితే షాక్ అయిపోతారనమాట. ఏంటి కడుపు తీయించుకోమంటున్నారా అని చెప్పేసి కనకం అయితే అడుగుతుంది. అవును దీని గురించే రోజు ఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, వాడు అబార్షన్ చేయించుకోమంటే ఇది వద్దంటుంది, బిడ్డ కావాలంటుంది, ఇంతవరకు విడాకులని డ్రామా ఆడింది, ఇప్పుడు ఇది కూడా అలానే డ్రామా అనుకున్నాం కానీ అది కాదు అని చెప్పేసి ట్విస్ట్ ఇచ్చింది మాకు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. అబార్షన్కి మేము కూడా ఒప్పుకోం, అల్లుడు గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అడిగేస్తాను పదండి అని చెప్పేసి కనకం అయితే అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి అయితే ఏంటి పదండి, ఇన్ని రోజుల నుంచి వెంటబడుతున్న మాకే నిజం చెప్పడం లేదు వాడు, నీకు చెప్తాడా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక కృష్ణమూర్తి కూడా ఇక కావ్యగా సపోర్ట్గా మాట్లాడతాడు. ఇక కావ్య అయితే అమ్మా నాన్న దీన్ని ఇంతటితో వదిలేయండి, గొడవను ఇంకా పెంచొద్దు, ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారని తన నిర్ణయం మార్చుకుంటారని నాకు నమ్మకం ఉందని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక తర్వాత ఇందిరాదేవి అయితే జాలిగా ముఖం పెట్టి కనకం కాస్త కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, మాకు ఏదైనా ఉంటే పెట్టు అని చెప్పేసి అనగానే ఇక కనకం అయితే కోపంగా చూస్తానమాట. ఏంటి అలా చూస్తున్నావు, గొడవలు ఉంటే వస్తువులు ఉండాలా, అది అదే ఇది ఇదే రా వడ్డించు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అనగానే పదండి అమ్మ వడ్డిస్తాను, మీ మనవడికి అబార్షన్ కావాలి మీకు అన్నం కావాలి వడ్డిస్తాను పదండి అని చెప్పేసి కనకం అయితే వెంటకారంగా అంటదనమాట. ఇక ఇందిరాదేవి అయితే సిగ్గుపడకుండా ఇక తినడానికి అని చెప్పేసి కూర్చోగానే ఇక అపర్ణాదేవి కూడా కూర్చుంటుంది అనమాట. ఇక ఒకవైపు రాజు అయితే తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఇక ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక కళావతిని తిరిగి ఇంటికి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచించి ఐడియా, కళావతికి అమ్మ నాన్న నానమ్మ అన్న చాలా ఇష్టం కదా, వాళ్ళని వాడదాం, మామూలుగా మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి కష్టం అని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు, అమ్మకి నానమ్మకి హెల్త్ బాగాలేదని చెప్తే కళావతి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, రే రాజ్ నువ్వు సూపర్ అంటే సూపర్ రా, కళావతి నేను ఎంత బతిమలాడినా రాను అన్నావు కదా, ఇప్పుడు నీ అంతటా నువ్వే వచ్చేలా చేస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటాడనమాట.
ఇక ఇక్కడేమో కనకం ఒక్కతే అపర్ణాదేవికి, ఇందిరాదేవికి అయితే వడ్డించడం చూసిన కావ్య అయితే ఇక తను కూడా వడ్డించడానికి అని చెప్పేసి వస్తారనమాట. ఇక ఇంతలో రాజు అయితే కావ్యకి అయితే ఫోన్ చేస్తాడు. ఇక లిఫ్ట్ చేయకుండా చూస్తూ ఈయన చేస్తున్నాడు ఏంటని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఎవరు కావ్య అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అడుగుతుంది. మీ మనవడు అమ్మమ్మ గారు అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. ఏం మాట్లాడతాడో మేము కూడా వింటాం, లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే చెప్తుంది అనమాట. ఇక కావ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో అయితే పెడుతుంది అనమాట. ఇక రాజు అయితే బొంగురుగా గొంతుగా మార్చి ఏడుస్తున్నట్టుగా నటించి హలో కళావతి అని చెప్పేసి అనగానే ఏంటి ఫోన్ చేశారని చెప్పేసి కావ్య అయితే అడుగుతుందనమాట. ఇక రాజు అయితే నేను ఫోన్ చేయలేదు కళావతి, ఫోన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తాడనమాట ఏడుస్తూ. చేయాల్సి రావడం ఏంటి అని చెప్పేసి కావ్య అయితే డౌట్గా అడగగానే ఏం చెప్పమంటావు కళావతి, ఏం చెప్పమంటావు అని ఏడ్చుకుంటూ నువ్వు ఒక లెటర్ రాసి మా ముఖాన కొట్టి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు, కానీ వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఏంటి ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి కావ్య అయితే కంగారుగా అడగగానే ఒకటి కాదు 2 ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి రాజు అయితే ఏడుస్తూ చెప్తాడు. ఇక వెంటనే కావ్య అయితే కంగారుగా అయ్యో ఏంటవి అని చెప్పేసి అడుగుతుందనమాట. అమ్మ ఉంది కదా మా అమ్మ, తను నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ మీద బెంగతో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు తెలుసా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక అప్పుడే కనకం అయితే అపర్ణాదేవి వైపు కోపంగా చూస్తూ ఇక అపర్ణాదేవి చేతులని చికెన్ ముక్క చూసుకుంటూ ఒక నవ్వు అయితే నవ్వుతుందనమాట. ఇక రాజుకి తన ఫోన్ స్పీకర్లో ఉందని అమ్మా నానమ్మ అక్కడే ఉన్నారని తెలియక ఇక డ్రామా మొదలు పెడతాడనమాట. మా నానమ్మకైతే ఏకంగా హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక ఇందిరాదేవి అయితే ఆ మాటలు విని నిజంగానే గుండు పట్టుకుంటుంది. ఇక కళావతి నీర రాక కోసమే మా నానమ్మ వెంటిలేషన్ మీద ఉండి గంటలు లెక్క పెట్టుకుంటుంది తెలుసా అని చెప్పేసి రాజు అయితే నటిస్తూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. అవునా అయ్యో అని చెప్పేసి కావ్య అయితే కావాలని అంటది. అందుకే నువ్వురా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఈ మాత్రం దానికి అక్కడ దాకా రావడం ఎందుకండి, వీడియో కాల్ చేస్తానని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తానమాట. కావ్య వీడియో కాల్ చేస్తుంది. ఇంకా అమ్మమ్మ గారిని చూపించండి అని చెప్పేసి కావ్య అయితే రాజుతో అడగగానే ఇక రాజు అయితే ఏడుపు మొహం పెట్టి వెంటిలేటర్ మీద ఉంది కదా నువ్వురా అని చెప్పేసి మళ్ళీ అంటాడనమాట. నేను చూపించిన వెంటిలేటర్ ఇదిగో అని చెప్పేసి ఇక ఇందిరాదేవి ముఖం ముందు ఫోన్ పెట్టేస్తానమాట కావ్య. ఇక రాజు అయితే దెబ్బకి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఉన్న పలంగా పైకి లేచి నానమ్మ నువ్వు అక్కడ ఉన్నావేంటనే లోపు అపర్ణాదేవి ఆ ఫోన్ అందుకొని చికెన్ ముక్క చూపిస్తూ ఏరా నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక రాజు అయితే బిక్క మొహం వేసుకొని ఉత్తినే కళావతితో ఫ్రాంక్ చేశాను అంతే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారనమాట. ఇక కనకం అయితే అల్లుడు గారికి కావ్యం మీద ఎంత ప్రేమ ఉంది, ఎంతగా తప్పిస్తున్నారు, కానీ బిడ్డను వద్దు అనడం ఏంటి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అది అర్థమైతే బాగానే ఉండేది కదా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే ఇక తల బాదుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో రుద్రాణి అయితే రాహుల్తో రాజు కావ్య కడుపులో ఉన్న బిడ్డను వద్దంటున్న విషయం మనం ఎలాగైనా సరే మీడియాకి తెలియజేయాలి, కావ్య రాజు అస్సలు కలవకూడదు, మనకు తెలిసిన మీడియా వాళ్ళని కావ్య ఇంటికి పంపించు అని చెప్పేసి సలహా అయితే ఇస్తారనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో మీడియా వాళ్ళైతే కావ్యని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వెళ్తారనమాట. మీ భర్త మీ బిడ్డను వద్దు అంటున్నారట నిజమేనా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటారు. అది టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగానే రాజుతో సహా అందరూ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇదంతా కావ్య ప్లానే, ఇంటి పరువు తీసేసిందిగా అని చెప్పేసి రుద్రాణి అయితే ఏం తెలియనట్టు నటిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.